అక్షయ తృతీయ విశిష్టతలేంటి? శుభ సమయం గురించి తెలుసుకోండి. అక్షయ తృతీయ 2025 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత, శుభ ముహూర్త వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభ ముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు, దానధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 29, 2025 మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించొచ్చని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది. అంతేకాదు వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ శుభాకాంక్షలతో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.